హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మొక్కొచ్చేసి తమలపాకు మొక్కండి. ఇది చిన్న కొమ్మే నాటాననమాట. ప్రీవియస్ వీడియో కూడా మీకు పెట్టాను షార్ట్స్‌లో. చక్కగా చూడండి ఎంత బాగా అయితే పెరిగిపోయిందో. అలాగే చూడండి ఈ మొక్క అక్కడక్కడ కనుపుల దగ్గర రూట్స్ అయితే వస్తున్నాయి. ఈ తమలపాకుని మొక్కని మనం కటింగ్స్ ద్వారా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎలాగ గ్రో చేసుకోవాలని. ఈ విధంగా అయితే ఇవి రూట్స్ చూడండి ఎలా వచ్చాయో ఈ కనుపుల దగ్గర. ఈ విధంగా అయితే కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసినటువంటి మళ్ళీ మొక్కను కూడా ఈ 3 కనుపుల దగ్గర మళ్ళీ విడివిడిగా 3 మొక్కల కింద అయితే ఇలాగ కట్ చేసామండి. కట్ చేసుకున్న తర్వాత ఒక మొక్కనొచ్చేసి బాల్కనీలో ఉన్నటువంటి పూల కుండీలో అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నామండి. కొంచెం ఈ మొక్కనైతే రీప్లాంటింగ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆకులైతే లేవు కానీ కొన్ని కనుపులైతే ఉన్నాయి కదా! ఈ మొక్కను కూడా ఈ విధంగా వేరొక పాట్‌లోనికైతే పెట్టేసాము. ఓకే అండి. ఇంక ఇవి నాటుకొని మొక్కలొచ్చిన తర్వాత అంటే లీవ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొమ్మని ఇలాగా వాటర్ ఉన్నటువంటి డబ్బాలోనికైతే పెట్టానండి. ఈజీగా తమలపాకు మొక్క వాటర్‌లో కూడా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఇవి ఎలా గ్రో అయ్యాయని నాటుకున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి అప్డేట్ కింద వీడియో పెడతానండి. అప్పటి వరకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఫాలో అవుతారండి. థాంక్స్ ఫర్ వాచింగ్.